దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధలక్ష్మీదేవి రహస్య పూజా విధానాలు 4వ భాగం. గత భాగంలో మంత్ర విధానంలో ఉన్న 5 రకాల దోషాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 6వ దోషము నేత్రహీన మంత్రము అంటారు. ఈ నేత్రహీన దోష ప్రభావం వల్ల అనేక రకాలైన దుఃఖాలకు సంబంధించిన రోగాలను కలిగిస్తుంది. 7వ దోషము కిలిత మంత్రము అంటారు. ఈ మంత్ర దోషం వలన మనశ్శాంతి కరువవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. అదేమిటంటే మనస్సులో మనకే తెలియని బాధ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలియదు. దీనికి కారణం మీరు పఠించే మంత్ర జపంలో కిలితం అనే దోషం ఉందని అర్థం. 8వ దోషం స్తంభిత మంత్రము అంటారు. ఈ దోషం ఉండటం వలన మీరు ఏ కార్యం కొరకు ఏ కోరికతో జపం చేస్తున్నారో ఆ కోరిక నెరవేరకుండా స్తంభిస్తుంది, అనేక ఆటంకాలను కలిగిస్తుంది. 9వ దోషాన్ని దగ్ధ మంత్రము అంటారు. ఈ దోషం వలన సిద్ధి సాధకులకు ఆటంకాలను కలిగించి భయాందోళనకు గురి చేస్తుంది. 10వ దోషము త్రస్త. ఈ మంత్ర దోష ప్రభావం వల్ల మానసికమైన భయం ఏర్పడుతుంది. 11వ దోషము భీత మంత్రము అంటారు. ఈ దోషం వలన ప్రతి చిన్న విషయంలో ఆందోళన కలిగేలా చేస్తుంది. 12వ దోషము మలిన మంత్రము అంటారు. ఈ దోషం వలన బద్ధకము, మురికి బట్టలపైన, మురికి స్థలాలపైన ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మురికిగా ఉండేలా చేస్తుంది. 13వ దోషము తిరస్కృతి దోషము అంటారు. ఈ దోషం వలన మీరు చేసే ప్రతి పనిని అందరూ అసహ్యించుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేకత వస్తుంది. 14వ దోషము సుషుప్త మంత్ర దోషము అంటారు. ఈ మంత్ర దోష ప్రభావం వల్ల ఉన్నది లేనట్టు,
లేనిది ఉన్నట్టు చూపించి మానసిక భయాన్ని కలిగిస్తుంది. 15వ దోషము మదోన్మత్త దోష మంత్రము అంటారు. ఈ దోష ప్రభావం వలన ప్రతి విషయంలోనూ అనాలోచితమైన కోపం వస్తుంది. 16వ దోషము భేదిత దోష మంత్రము అంటారు. ఈ దోషం వలన మీరు చేసే ప్రతి పనిని హేళన చేసేవారి సంఖ్య పెరుగుతుంది. 17వ దోషము మూర్ఛిత దోష మంత్రము అంటారు. ఈ దోషం వలన మానసికంగా శారీరకంగా త్వరగా అలసిపోతారు. జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. 18వ దోషము మృతవీర్య దోష మంత్రము అంటారు. ఈ దోషం వలన హృదయ సంబంధమైన వ్యాధులు వస్తాయి. 19వ దోషము హీన దోష మంత్రము అంటారు. ఈ దోషం వలన ప్రతిరోజు ఏదో విధమైన నష్టం కలుగుతూనే ఉంటుంది. 20వ దోషము ప్రధ్వస్త దోష మంత్రము అంటారు. ఈ మంత్రదోషం వలన ఈన స్థితికి లోనవుతారు. 21వ దోషము బాలా దోష మంత్రము. ఈ మంత్రదోషం వలన పిల్లలు పుట్టగానే చనిపోవడము, పుట్టిన పిల్లలకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడము, అనేక ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. 22వ దోషము కుమార మంత్రము అంటారు. ఈ దోషం వలన ఇది అర్ధాంతర మరణాలకు కారణమవుతుంది. 23వ మంత్రదోషము యువ మంత్రదోషము అంటారు. ఈ మంత్రదోషం వలన చెడు అలవాట్లకు బానిస అవుతారు. 24వ మంత్రదోషము ప్రౌఢ మంత్రదోషము అంటారు. ఈ మంత్రదోషం వలన అపనిందల పాలు అయ్యే అవకాశం ఉంది. చేయని నేరాలకు కూడా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. 25వ మంత్రదోషము వృద్ధ మంత్రదోషము అంటారు. ఈ దోష ప్రభావం వలన తల్లిదండ్రులకు దూరం అవడం, పెద్దల వలన నానా బాధలకు గురి కావడం, నమ్మిన వారే మోసం చేయడం, ఎవరిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి అనేకమైన బాధలను కలిగించే మంత్రాలు మనకు శుభ ఫలితాలను ఇవ్వవు సరికదా. మనకు తెలియకుండానే మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మంత్రం యొక్క మూలము, మంత్రదోష శాంతి తెలియకుండా సాధన చేయకూడదు. వచ్చే వారం మరిన్ని మంత్రదోష విధానాలను గురించి తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞాన సాగరం. ఓం శాంతి శాంతి శాంతి.